వెల్కమ్ టు అనంత టీవీ. నమస్కారం అండి. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిగా ప్రకటించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు అమరావతి డెవలప్ అవ్వకపోవడానికి గల కారణాలు జగనే అంటారా? 100% అది 100% మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చింది కాబట్టి కంపల్సరీ చేస్తాడు. అది ఆయన వచ్చిన కాడ 3 రాజధానులు చేసింది కదా, దానివల్ల కొంచెం ప్రాబ్లం అయ్యి ఆయన డిస్ప్లే అయిపోయాడు. ఎవరు జగన్ కూడా చాలా చేశాడు కదా ప్రజల కోసం. చేశాడు పాము. కానీ చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆయన ఒక అమరావతి పెట్టాలని ఒక నిర్ణయించుకుంది కాబట్టి అది పూర్తి చేయకుండా మధ్యలో ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసారు. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇలా మార్నింగ్ ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా, ఇక రేపు నుంచి స్టార్ట్ అయితే వర్క్ అది అమరావతి డెవలప్మెంట్ 100% అవుతుంది. ఆల్రెడీ పొలాలు ఇచ్చారు కదా, మొత్తం వాళ్ళందరూ చాలా 100% అవుతుంది. ఏంటంటే జగన్ కూడా ఆయన ఒకసారి పట్టించుకోవడము వల్ల అంటే డిస్ప్లే అయిపోయిందని మేము అనుకుంటాం. మేము ఇప్పుడు జగన్ ఓడిపోయాడు కదా, అసలు జగన్ తీసుకునే నిర్ణయం ఏంటంటారు? ఇక ఏం తీసుకుంటాడు మేడం? ఇక ఏం తీసుకున్నా ప్రయోజనం ఏం లేదు. ఇక 5 years వరకు ఈయననే ఉంటాడు కదా మేడం. ఇక ఏం తీసుకుంటే చెప్పండి. ఇక అంటే జగన్ గురించి మీకు తెలిసిందే, అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఏమన్నా పిచ్చి పనులు చేస్తాడంటారా? ఇక అంటే వాళ్ళ సొంత అభిప్రాయం అంటే మనం ఏం చెప్పాలి? మనమైతే అంటే చేయవచ్చు చేయకపోవచ్చు, అదొకటి కారణము. బట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు మార్నింగ్ మాట్లాడింది బట్టి చూస్తే కక్షలు వద్దాం, ఏమొద్దు, మంచి అందరం మంచిగా ఉందాము, చేసుకుందాం అని ప్రభుత్వం మంచి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నా కూడా, చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడినా కూడా జగన్ ఒప్పుకునే పరిస్థితులు అయితే లేరు. ఆయన పట్టుదల, ఆయన కక్ష సాధింపులు ఇవే ఆయనలో కనిపిస్తున్నాయి తప్ప అసలు ఒక మెట్టు దిగి వాళ్ళతో మాట్లాడదాం అనే అసలు ఏం లేదు. అంటే నాకు తెలిసేదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మార్నింగ్ అన్న ప్రస్తావన చూస్తే కక్షలు మమ్మల్ని కూడా వాళ్ళు ఇది చేశారు, మేము చెయ్యము అని మార్నింగ్ అన్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మేము అట్లా వాళ్ళ చిల్లరకు చేయము. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు. బట్ ఏంటంటే అతను 40 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాట్ జోక్ అది. సో మంచి చేస్తారని చెప్పి మళ్ళీ ఎన్నుకురు జనాలు మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ అండి.